వయనాడు రాయబరేలి 2 గెలిచాడు. ఇప్పుడు యూపీలో ఉండాలనా లేకపోతే కేరళలో ఉండాలనే తెలుసుకోలేకపోతున్నాడు. ఎక్కడో చోట రిజైన్ చేయాల్సిందే. రిజైన్ చేస్తే అది కొంత తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకత వస్తుంది. అయితే ఇంకొక దీంట్లోనే ఎక్కడ వచ్చింది, మొన్న 2 రోజుల పాటు చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది, అంతా రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. అప్పుడు 44 స్థానాలు, తర్వాత 52 స్థానాలు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ప్రభుత్వంలో కొన్ని ఫైల్స్ తెచ్చుకోవచ్చు, హోదా ఉంటుంది. అంతకుముందు 2014లో మల్లికార్జున ఖర్గేకి ఇచ్చారు, దళితునికి ఇచ్చినాం మేము కాంగ్రెస్ పక్ష నాయకుడిగా అని చెప్పారు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. కాబట్టి మరి అదే రోజు రాహుల్ గాంధీకి ఎందుకు వేయలేదు? 2019లో అధీర్ రంజన్ చౌదరి అని బెంగాల్ ఆయనకి ఇచ్చారు. మరి అదే రోజు రాహుల్ గాంధీ ఎందుకు నేను కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉంటానని ఎందుకు ధైర్యం చేసి తీసుకోలేదు? అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోతేనేమో ఓడో చెంచగాళ్ళకి ఇవ్వాలనా, ఎవడో పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చి దాన్ని హైప్ చేసుకొని మేము వాళ్ళని గుర్తించినామని చెప్పాలనా? కానీ అదే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ తోటి ఎక్కడికైనా పోవచ్చు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి వసతులు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీ తీసుకోవాలంటున్నారు. మరి 2014లో 2019లో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా తీసుకొని రాహుల్ గాంధీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే రేపు మోడీ రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చింది అనుకుందాం, పొరపాటున 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. అంటే మల్లికార్జున ఖర్గేను అధీర్ చౌదరిని ఇట్లాంటి వాళ్ళందరినేమో వాళ్ళ అవసరానికి వాడుకుంటారు, లేకపోతేనేమో ప్రధానమంత్రి ఏది ఉంటే వాళ్ళకి ఇస్తారు. కానీ మళ్ళీ సోనియా గాంధీ త్యాగం చేసింది 2004లో 9 అనుకరి, సోనియా గాంధీ త్యాగం చేయలేదు ఎక్కడ కూడా, అది త్యాగం కాదు. ఇటలీకి భారతదేశానికి ఉన్నటువంటి ఒప్పందం ప్రకారము ఇటలీ దేశస్తులు ఇక్కడ ప్రధానమంత్రి కాలేరు కాబట్టి కాలేదు. కాకపోయినా ఆమె యూపీఏ చైర్పర్సన్గా ప్రధానమంత్రి కంటే మన్మోహన్ కంటే కూడా ఎక్కువ పెత్తనం చెలాయించింది సోనియా గాంధీ అనేటువంటిది, షాడో పీఎం అనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలుసు. ఏదో కాంగ్రెస్ శ్రేణులు నా మీద వ్యతిరేకంగా మాట్లాడితే చెప్పేదిలే కానీ నిజం చెప్పాల్సినటువంటి మాట అది. ఆమె పూర్తి స్థాయిగా ఆమె అన్నీ ఓపెనింగ్ చేసింది. ప్రధానమంత్రి పక్కన ఉంటే దేశాధినేతలు వస్తే ఆమె ముందుగా మాట్లాడింది, సోనియా గాంధీ అన్నీ చేసింది. సో అది వేరే విషయం. అది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చవచ్చు, కాంగ్రెస్ నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు, దేశం ఇష్టం ఉన్న వాళ్ళు పదవులను త్యాగం చేసేటువంటి వాళ్ళు అనేటువంటి చెప్పుకోవచ్చు. కానీ రాహుల్ గాంధీ 2014లో 19లో ఆ పని ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు కాంగ్రెస్ పక్ష నాయకుడిగా తీసుకోలేదు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు తీసుకుంటాడా? ఇప్పుడు కూడా ఇంకొక దళితుడికి ఇస్తాడా? ఒక దళితుడికో ఒక బీసీకో ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఇగో వాళ్ళు అవసరాలు వాళ్ళ ఆధిపత్యంలోనే ఉంటుంది అనేటువంటిది మరొకసారి రుజువు దొరికేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్